ఈ హెడర్ అనేది ప్రతి వెబ్సైట్లో ఉంటుంది. మనం ఏ పేజ్కి వెళ్ళినా కూడా ఈ హెడర్ అనేది టాప్లో మన వెబ్సైట్లో టాప్లో కనిపిస్తుంది. నార్మల్గా మనం వెబ్సైట్లో హెడర్ క్రియేట్ చేయాలంటే మనం వర్డ్ప్రెస్లో ఒక థీమ్ ఇన్స్టాల్ చేసుకున్నాక ఆ థీమ్లోనే ఒక హెడర్ అనేది వస్తుంది. ఆ థీమ్లో మనం వచ్చిన హెడర్ని మనం కస్టమైజేషన్ చేసుకొని అక్కడ ఒక డెమో లోగో ఉంటుంది. దాన్ని తీసేసుకొని మనం మన లోగో ఇస్తాము. ఇక్కడ మెనూ యాడ్ చేసుకుంటాము. ఇంకా అక్కడ వాళ్ళు ఇంకా ఏమైనా ఎక్కువ ఫీచర్స్ ఇస్తే వాటిని ఎడిట్ చేసుకుంటాం. కానీ అన్ని థీమ్స్లలో అన్ని ఫీచర్స్ ఉండవు. మనకు కావాల్సినవి ఉండవు కొన్ని థీమ్స్లలో. కొన్నిట్లలో మనకు వాటిని ఎలా ఎడిట్ చేసుకోవాలో తెలియదు. సో నేను ఈరోజు మీకు ఏం చెప్తానంటే ఎలిమెంటర్తో మనం వెబ్సైట్లో హెడర్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలిమెంటర్ ఫ్రీ వర్షన్లో మనం ఎలా క్రియేట్ చేయాలో ఈరోజు నేను ఈ వీడియోలో చెప్తాను. ఇలాంటి మరిన్ని వర్డ్ప్రెస్ ట్యూటోరియల్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము నెక్స్ట్ చేసే వీడియోస్ని మిస్ అవ్వకండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వర్డ్ప్రెస్లో హెడర్ క్రియేట్ చేయాలంటే ఒకటి థీమ్ ద్వారా వచ్చిన హెడర్తో చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఎలిమెంటర్తో కూడా చేసుకోవచ్చు. ఎలిమెంటర్ ప్రో ఉన్న వాళ్ళకి ఈ ప్లగిన్ అవసరం లేదు. ఇప్పుడు నేను ఒక ప్లగిన్ గురించి చెప్తాను. ఈ ప్లగిన్ ఎవరికి అవసరం అంటే ఎలిమెంటర్ ఫ్రీ వర్షన్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి ప్లగిన్ అవసరం. ఎలిమెంటర్ ప్రో వర్షన్ ఉన్న వాళ్ళకి ఈ ప్లగిన్ తో అవసరం లేదు. వాళ్ళు ఎలిమెంటర్ ప్రోతో హెడర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఎలిమెంటర్ ఫ్రీ వర్షన్ వాడుతున్న వాళ్ళు ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దానికోసం మీరు వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి వెళ్ళి ప్లగిన్స్లోకి వెళ్ళాక ఇక్కడ యాడ్ న్యూ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ వస్తుంది. ఈ సెర్చ్ బార్లో మీరు ఎలిమెంటర్ హెడర్ అండ్ ఫూటర్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ముందుగా మీకు ఒక ప్లగిన్ కనిపిస్తుంది. దీన్ని ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇది యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అపియరెన్స్లో ఎలిమెంటర్ హెడర్ అండ్ ఫూటర్ బిల్డర్ అని ఒకటి యాడ్ అవుతుంది. దీనిపై క్లిక్ చేయండి. దీనిపై క్లిక్ చేసిన తర్వాత నేను ఇంతకుముందు ఒక హెడర్ క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడ హెడర్ అని కనిపిస్తుంది. మీరు స్టార్టింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఏం కనిపించదు. ఇక్కడ యాడ్ న్యూ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఆ హెడర్కి ఒక నేమ్ ఇవ్వండి, ఏదైనా ఇవ్వచ్చు. నేను హెడర్ 2 అని ఇస్తున్నాను. ఇక్కడ టైప్ ఆఫ్ టెంప్లెట్ దగ్గర హెడర్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డిస్ప్లే ఆన్ దగ్గర మీరు ఎక్కడ చూపించాలనుకుంటున్నారు ఈ హెడర్ని అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఎంటైర్ వెబ్సైట్ మొత్తానికి ఇదే హెడర్ని చూపించాలి. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇవన్నీ చేసిన తర్వాత పబ్లిష్ చేయండి. ఇప్పుడు ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని క్లిక్ చేయండి. ఇంతకుముందు ఈ హెడర్ పెట్టాను నేను. ఇప్పుడు వేరే హెడర్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడర్ క్రియేట్ చేయాలంటే మనం పైన ఏమేమి చూపించాలనుకుంటున్నాం. నేను లెఫ్ట్ సైడ్లో ఒక లోగో చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ రైట్ సైడ్లో ఒక మెనూ, ఒక బటన్ చూపించాలనుకుంటున్నాను. కాబట్టి నేను ఈ సెక్షన్లో 3 కాలమ్స్ సెలెక్ట్ చేసుకుంటాను. వీటిని కాలమ్స్ అంటారు. 1 2 3 కాలమ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ కాలంలో నేను ఒక లోగో చూపించాలనుకుంటున్నాను కాబట్టి ఒక ఇమేజ్ డ్రాగ్ చేస్తున్నాను. ఇమేజ్ డ్రాగ్ చేశాక ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ సెకండ్ కాలంలో మెనూ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మెనూ అని సెట్ చేయండి. ఇక్కడ ఎలిమెంటర్ ఫ్రీ వర్షన్లో ఈ నావ్ మెనూ అనేది లాక్ సింబల్ కనిపిస్తుంది. సో మీరు ఇది సెలెక్ట్ చేసుకోకండి. ఇక్కడ నావిగేషన్ మెనూ అని చూడండి, ఇది డ్రాగ్ చేయండి.
ఇక్కడ డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ మెనూ సెలెక్ట్ చేసుకోమంటుంది. మీకు మీ వెబ్సైట్లో ఎన్ని మెనూస్ ఉంటే అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అక్కడ నేను కంపెనీ అని సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ నేను రైట్ సైడ్లో ఒక బటన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో బటన్ అని సెట్ చేస్తున్నాను. బటన్ డ్రాగ్ చేశాను, అయిపోయింది. హెడర్ అనేది క్రియేట్ అయిపోయింది. దీన్ని మనం మంచిగా కస్టమైజేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. దానికోసం నేను ఏం చేస్తానంటే దీనికి మొత్తం సెక్షన్కి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలంటే సెక్షన్కి ఇక్కడ సెక్షన్ పై సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టైల్లోకి వచ్చి ఇక్కడ కలర్ బ్యాక్గ్రౌండ్ టైప్ దగ్గర ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ అని కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేస్తే ఇక్కడ కలర్స్ వస్తాయి. నేను బ్లూ ఇస్తాను. బ్లూ ఇచ్చాను. ఇక్కడ మెనూ కలర్ కూడా చేంజ్ చేస్తాను. మెనూ కలర్ చేంజ్ చేయాలంటే ఈ మెనూ పై క్లిక్ చేసి స్టైల్లోకి వెళ్ళి ఇక్కడ టైపోగ్రఫీ చూడండి, ఇక్కడ ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం మెనూది. ఇప్పుడు నేను పాపిన్స్ అనే ఫాంట్ ఇస్తున్నాను. సైజ్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాను. 16 ఇచ్చాను సైజ్. వెయిట్ కూడా 600 ఇచ్చాను. ఓకే, కలర్ కూడా చేంజ్ చేద్దాం. టెక్స్ట్ కలర్ బ్లాక్ ఇస్తాం. బ్లాక్ సరిగా కనిపించట్లేదు, కనిపిస్తుంది. ఓకే, ఓకే. ఈ మెనూ అనేది నాకు రైట్ సైడ్ లో కావాలి. సో నేను దీన్ని రైట్ అలైన్మెంట్ చేస్తాను. దీనిపై క్లిక్ చేశాక ఇక్కడ కంటెంట్ లోకి వెళ్తే లేఅవుట్ లోకి వెళ్తే ఇక్కడ అలైన్మెంట్ ఉంటుంది. ఇది రైట్ సైడ్ చెప్పాను. ఈ బటన్ కూడా నేను బ్యాక్గ్రౌండ్ కలర్, దీని టెక్స్ట్ కూడా చేంజ్ చేస్తున్నాను. టాప్ లో 10 ప్యాడింగ్ ఇస్తున్నాను, బాటమ్ లో 10, రైట్ సైడ్ 20, లెఫ్ట్ సైడ్ 20. ఓకే, ఇవన్నీ నాకు ఇప్పుడు ఈ లోగో, మెనూ, ఈ బటన్ అనేది సేమ్ లైన్ లో కనిపించట్లేదు. సో దానికోసం ఏం చేయాలంటే మనం ఈ మెనూని, బటన్ని కొంచెం కిందికి జరపాలి. అలా జరపాలంటే ఇక్కడ ఈ మెనూ పై క్లిక్ చేసి అడ్వాన్స్డ్ లోకి వెళ్ళాక ఇక్కడ మార్జిన్ అని ఉంటుంది. ఈ మార్జిన్ ని ఫస్ట్ అన్చెక్ చేయండి. ఇది అన్చెక్ చేసిన తర్వాత ఇక్కడ టాప్ లో నేను కొంచెం మార్జిన్ ఇస్తాను. 15 10 ఇస్తున్నాను. దీనికి కూడా బటన్ కి కూడా 10 ఇస్తాను. ఈ సెక్షన్ కూడా కొంచెం కింద ప్యాడింగ్ ఇద్దాం. బాటమ్ అప్డేట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఇది రిఫ్రెష్ చేస్తున్నాను. చూడండి, చేంజ్ అయిపోయింది. ఇలా మనం వర్డ్ప్రెస్ లో ఎలిమెంటర్ ని యూజ్ చేసుకొని హెడర్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఈ ఇమేజ్ కి ఒక లింక్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ లింక్ అని ఉంది చూడండి. ఈ లింక్ పై క్లిక్ చేసి ఇక్కడ కస్టమ్ యూఆర్ఎల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ హోమ్ పేజ్ యొక్క లింక్ ఇవ్వండి. యూజర్ ఎవరైనా వచ్చి ఇమేజ్ పై క్లిక్ చేయగానే మనకి హోమ్ పేజ్ కి రీడైరెక్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.